మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ కూర్పు పూర్తయింది. మంత్రుల ప్రమాణ స్వీకారం, మంత్రుల శాఖలు కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి శాసనసభ స్పీకర్ ఎవరిని పెట్టాలి అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఇవాళ. మరి శాసనసభ సమావేశాలు 4-5 రోజుల పాటు ఈ నెల 19 నుండి జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరి 19వ తారీఖున జరిగే ఈ 4 రోజుల్లో శాసనసభ స్పీకర్ని ముందు ఎన్నుకోవాలి శాసనసభ్యులందరూ కలిసి. మరి ఆ శాసనసభ స్పీకర్ ఎవరైతే బాగుంటుంది. మరి ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి 30 మందో 40 మందో 50 మందో ఎమ్మెల్యేలు ఉంటే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారిని శాసనసభ స్పీకర్గా ఖచ్చితంగా పెట్టుండేవాళ్ళు టీడీపీ. కానీ మరి వైఎస్ఆర్సీపీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు కాబట్టి మరి శాసనసభకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో రారని పెద్ద చర్చ నడుస్తుంది వాళ్ళ. కాబట్టి శాసనసభ స్పీకర్గా మరి సీనియర్గా ఉండాలి, పెద్దరికంగా ఉండాలి అంటే కళా వెంకటరావు గారి పేరు వినిపిస్తుంది. మాజీ మంత్రి, మాజీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా సంబంధించిన వ్యక్తి. తమ్మినేని సీతారాం గారు కూడా ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఆయనే శాసనసభ స్పీకర్గా ఉన్నారు. మరి అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో 1999లో ప్రతిభా భారతి గారు ఆవిడే స్పీకర్గా ఉన్నారు శ్రీకాకుళం జిల్లా. కాబట్టి ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా కళా వెంకటరావు గారే మరి ఉండే అవకాశం మనకంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఎందుకంటే సీనియరు, తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుండి అపారంగా కమిటెడ్గా పనిచేస్తున్నారు. ఎన్నో పార్టీ స్థాపించిన నాటి నుండి టీడీపీలోనే ఉన్నారు. సౌమ్యంగా ఉంటారు, సబ్జెక్టు పట్ల అవగాహన ఉంది. శాసనసభ స్పీకర్కి అయితే సమన్వయంతో, అంటే అధికార పార్టీని ఇటు ప్రతిపక్షాన్ని కూడా సమన్వయం చేస్తూ స్పీకర్ పాత్ర పోషించాలి. కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ పదవికి కళా వెంకటరావు గారు అయితే కరెక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వర్గం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరి మండల బుద్ధప్రసాద్ గారు ఉన్నప్పటికీ కూడా శాసనసభకి గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. కాబట్టి డైరెక్ట్గా శాసనసభ స్పీకర్గా ఉండాలంటే కొంత మెలకు ఉండాలి, కొంత అవగాహన ఉండాలి, కొంత చాకచక్యం కూడా ఉండాలి. మరి అవన్నీ ఉన్నప్పుడే ఖచ్చితంగా రెండు పార్టీలకు సంబంధించిన శాసనసభ్యుల్ని సమన్వయపరచడంలో కానీ, ఏదన్నా ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు సముదాయించడంలో కానీ కళా వెంకటరావు గారి యొక్క చాణక్యత శాసనసభ స్పీకర్కి అయితేనే కరెక్ట్ అని భావం కలుగుతుంది. మరి కాబట్టి 19వ తారీఖు జరిగే శాసనసభ సమావేశాల్లో మరి శాసనసభ స్పీకర్గా కళా వెంకటరావు గారికి దాదాపుగా ఉండే అవకాశం ఉందని, ఆయన పేరునే ఖరారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తున్నట్టు మనకున్న సమాచారం. దాదాపుగా ఆయనే స్పీకర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి